అమ్మా ఎవరమ్మా మీది? ఏమో వర్షం పరిస్థితి ఏంది? పరిస్థితి లేక ఇగో చేనులలో కూర్చున్న వాళ్ళు అక్కడనే ఇళ్ళలోనే ఉన్నాము. యాడి ఆడ చేనులలో పోతున్నాయి, మొత్తం పీకనికి వస్తలేదు, ఇప్పుడు కూర్చునికి వస్తలేదు. ఇక్కడ జయమాన ఓపిస్తేనే రైతు బజార్, లేకపోతే పనికి రాకుండా అవుతుంది. ఈ గుద్దలు కూర్చుంటే వంటలు వండలేరు, మా కూర్చునికి వస్తలేదు, చేతులు వండి పట్టిపోయింది. కాళ్ళు చేతులు అనుకోటి మొత్తం జ్వరం వచ్చింది. ఇప్పుడు మీరు వర్షం పడితే పరిస్థితి ఫోన్కి వస్తలేదు సార్, తెచ్చి గోడ పెట్టి ఆడ వారేసిపోయింది. మొత్తం ముట్టలు దుడ్డలు బాలు వచ్చి తిన్నాయి. నిన్న పొద్దున్న దాకా ఎత్తుకురు వట్టిన వారేసిపోయింది. వాన కొట్టి ఇలా కొని ఎవరు మంది కొంటారు, ఆ కొంటలు కొనలేక. ఏం పేరు మీ పేరు? ఎవరు మీది? ఎవరు? రోజు వస్తావా? ఆకుకూరలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 10 సంవత్సరాలు. పాత బజార్లో కూడా 20 సంవత్సరాలు. మరి ఏంది పరిస్థితి ఇట్లాగా? చెప్పాలా, సార్లు వస్తాం లేరు. అడిగిరా మీరు ఎప్పుడన్నా? అడిగినాము, పంపిస్తాము. రోజు మోపిల్లలు ఆడతారు, ఆడపిల్లలు ఏమని ఆడతాం కానీ మోపిల్లలు రోజు దగడం ఆడుతారు. ఏం గోపిస్తారో ఎక్కడన్నా ఇదివరకు గోపించలేదు, ఏడ గోపించింది లేదు. అన్న దూషణకి వస్తలేదు, దుడ్డలు బాగా తిరుగుతున్నాయి. అన్నీ తినిపోయి ఇక పొద్దుగాలు వచ్చి ఇక చేనులకు పోలేక, బుద్ధలు పోలేక దూషణ కళ్ళు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ కూర్చునికి వస్తలేదు సారు. ఏమన్నా ఓపిస్తే గట్లే కూర్చోమని అమ్ముకుంటాం. మీకు ఇప్పుడు ఏం సౌకర్యం అనేది ఏం లేదు? ఏం సౌకర్యం లేదు. అలా పోవాలంటే దారి కింద పడతామని భయపడుతూ వచ్చాం. మేము కూడా వాళ్ళకి వస్తుంది, బయటకు పోదామంటే వస్తలేదు, ఇంత పోదామంటే డబ్బు పోయి లేచి బయటకు వస్తామంటే మళ్ళీ నాకు బొద్దు వస్తుంది అని భయం. ఎట్లా మరి వర్షం పడితే పరిస్థితి ఏంది? ఏం చేస్తాం, పడ్డప్పుడు వచ్చి అమ్ముతాం, పడినప్పుడు అమ్ముతాం, పడ్డప్పుడు ఇట్లా నల్ల కట్టుకున్న టైంల కింద ఇంతసేపు. ఏం పేరమ్మా నీది? సత్యం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు? 3 సంవత్సరాలు. ఇది మరి వర్షం పడితే చేనులో ఉన్నప్పుడే వస్తాం. అంటే అసలు వస్తున్నావు కానీ వర్షం పడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక ఏం గిరాకులు ఏం కావా? हालत क्या है? मार्केट का क्या है साहब, पूरा पानी पड़ रहा, किधर बोलो तो चिक्कड़ है, कारोबार इतना चल रहा। ऐसा बारिश पड़े तो कैसा रहता है मार्केट? वो उधर इधर फेंक रहे ना कचरा, पूरे मक्खियाँ लग जा रहे मालों को पूरा। वो साहब लोग भी नहीं कर रहे कुछ भी, बोला एक टाइम आ रहे भी नहीं। सुबह में कौन खोलता है जो ऑफिस, उसके बाद शाम तक दिखते भी नहीं बेटे। वो पूरा नाइट के टाइम बंद करते को दिखते हो सारा। पूरा फंड सैंक्शन है कहते ना? सैंक्शन हुआ, अभी शुरू होने वाला है। कहते काम वो कब शुरू होता है इसकी आएगी। रोज आ रहे उन लोग सारा लोग? एक बार नहीं आ रहे ना रोज ना जी, तुम आके देखे तो भी एक दिन भी नहीं देखते उन लोग। हाँ, महीने में 2-3 दिन कार है रही लगा, पूरा खा रही घर में, सो रहे सुकून से बैठे हो। नाम बोलने को बहुत రైతు बाजार बोल के बड़ा नाम है ना इसका, विकाराबाद का। विकाराबाद का नाम बड़ा है साहब, नहीं बोल के नहीं बोल रहा हूँ, लेकिन इनला क्या है मालूम, इनला खाना है, खाली सोना है। इनला कोई मार्केट से कुछ लेना देना कुछ भी नहीं है, खाली खा रहे सो रहे लगा होता है। इनका काम ही चित्ता, खाली महीना कब आता, 1 तारीख कब आती, तनख्वाह आती, खत्म। 1 महीना खाली 1 तारीख को देख रहे, तनख्वाह आती, फिर राशन डाल ले रहे, घर में बढ़ जा रहे। यहाँ मार्केट में क्या चल रहा, किसकी दुकान के सामने कौन लगाने, किसको कैसा लगाने देना, वैसा नहीं है लगा काम। अब जाके ऑफिस में देखो तुम वही वीडियो ले जाके वही चीज ऑफिस में भी क्लिक करो, उन हाइट भी ना लगा। పేరేమ్మా? ఎవరు మీది? ఎరగంపల్లి. ఇక వర్షం పడితే మీ పరిస్థితి ఏమి? మీ సార్ ఏంటను సార్ నేను అడగలే. రైతు బజార్ శాంక్షన్ చేసి పిల్లలు రోజు కూలిపోయి ఆ ఎర్రమట్టిలో కూడా ఇంత దిగంగా చూసుకుని ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు వర్షం పడితే అక్కడ కూర్చునేటట్లేదు కదా? అదే మొత్తం అదంతా గలీజ్ అయిపోయింది మొత్తం.
అది ఆపేసారు దానికి బడ్జెట్ లేదని. ఎన్ని రోజులే? 5-6 నెలలే కన్స్ట్రక్షన్ ఆపేసిన తర్వాత వీళ్ళు బతుకైంది, కాయలు కట్టుకోవాలి, బతకాలి. సామాన్ అయితే ఎత్తుకుపోయినట్టు కదా ఎవరు? సామాన్ ఎత్తుకుపోయినట్టు కదా? అందుకని సామాన్ ఆడ వేరే సామాన్ ఉన్నాయట కదా, సీకులు కాంట్రాక్టర్ కట్టు వాడు బడ్జెట్ చెప్తే ఎత్తుకుపోయినాడు, వాడి సామాన్ వాడు ఎత్తుకుపోయినాడు. వాడి సామాన్ వాడు ఎత్తుకుపోయాడు. వీళ్ళు ఏంటంటే